రెండేళ్ల క్రితం 2024లో ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జరిగిన రేప్ అండ్ మర్డర్ కేసు గురించి ఇంకా ఎవరూ మర్చిపోయి ఉండరు. ఆ కేసు ఇప్పుడు రాజకీయంగా మరోసారి కలకలం రేపుతోంది. మెడికల్ స్టూడెంట్ తల్లికి బీజేపీ నేతలు టికెట్ ఇచ్చి ఆ ఇష్యూ ద్వారా బెంగాల్లో ఎలాంటి ఆందోళనాత్మక పరిస్థితులు ఉన్నాయో చెబుతుండగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా దానికి భిన్నమైన ఎత్తుగడ వేసింది. ఆర్జీకర్ కేసును రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో వాదించిన మేనకా గురుస్వామికి రాజ్యసభ సీటిచ్చి తన కృతజ్ఞతను చాటుకుంది. మేనకా గురుస్వామి అంటే పేరులోనే ఉన్నట్టు దేశంలోనే తొలి LGBTQ+ రాజ్యసభ ఎంపీ కావడం మరో విశేషం. బీజేపీ ఒక బాధిత మహిళను, అలాగే టీఎంసీ నేతలు తొలి క్వీర్ అభ్యర్థిని ఎంచుకోవడం ఆసక్తి రేపుతోంది. రాజకీయాల్లో ఓట్లు గుమ్మరించే సెక్షన్లలో మహిళలే చాలా కీలకం. మహిళల ఓట్ల కోసం అన్ని రాజకీయ పార్టీలు కూడా అనేక పాచికలు వేస్తూనే ఉంటాయి. ఒక్కోసారి బాధితులు మహిళలే, రాజకీయ నష్టాలను బ్యాలెన్స్ చేసేది కూడా మహిళలే. అలాంటి పరిస్థితే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కనిపిస్తోంది. 2024 ఆగస్టులో కోల్కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జరిగిన భయంకరమైన రేప్ అండ్ మర్డర్ కేసు గురించి మరోసారి మాట్లాడుకోవాల్సి వస్తోంది. ఓ యువ మహిళా డాక్టర్ హత్యకు గురైన సంఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ కేసు మళ్లీ పొలిటికల్ హీట్ పెంచుతోంది. హతురాలి తల్లికి బీజేపీ నేతలు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. మరోవైపు టీఎంసీ ఆ కేసులో రాష్ట్రాన్ని డిఫెండ్ చేసిన లాయర్కు రాజ్యసభ సీటు కట్టబెట్టింది. ఆమె భారతదేశంలోనే మొదటి ఓపెన్లీ క్వీర్ రాజ్యసభ ఎంపీ కావడం విశేషం. సింపుల్గా చెప్పాలంటే ఓ థర్డ్ జెండర్ అభ్యర్థిని టీఎంసీ రాజ్యసభకు పంపించింది. గత నెల 25న బీజేపీ తన మూడో లిస్టులో ఆర్జీకర్ హాస్పిటల్ విక్టిమైన తల్లి రత్నా దేబ్నాథ్కు పనిహాటి అసెంబ్లీ సీట్ను కేటాయించింది. తన కూతురుకు జరిగినట్టు మళ్లీ ఎవరికి జరగకూడదని, మహిళల భద్రత కోసమే తాను రాజకీయాల్లోకొస్తున్నారని, అందుకే బీజేపీ టిక్కెట్టు తాను కోరారని క్లారిటీ ఇచ్చారు రత్నా దేబ్నాథ్. ఈ విషయంలో అప్పటికి పనిహాటి సీట్కు అభ్యర్థి నిర్ణయించినా కూడా బీజేపీ నేతలు ఆ సీట్ను మార్చేసి రత్నా దేబ్నాథ్కి ఇవ్వడం విశేషం. దీన్ని మహిళా ఓటర్లను ఆకర్షించే వ్యూహంగా కొందరు భావిస్తుండగా, న్యాయం కోసం జరిగిన పోరాటాన్ని రాజకీయాల కోసం మరల్చడంగా మరికొందరు భావిస్తున్నారు. రత్నా దేబ్నాథ్ ఇప్పుడు టీఎంసీ అభ్యర్థి తీర్థంకర్ ఘోష్, అలాగే సిపిఎం అభ్యర్థి కలాతన్ దాస్ గుప్తాతో ట్రయాంగిల్ ఫైట్కు సిద్ధపడుతోంది. మరోవైపు టీఎంసీ సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ మేనకా గురుస్వామికి రాజ్యసభ సీట్ను కట్టబెట్టింది. మార్చి 9న ఎన్నికైన ఆమె ఏప్రిల్ 6న రాజ్యసభలో ప్రమాణ స్వీకారం కూడా చేయడం విశేషం. ఆమె భారతదేశంలోనే మొదటి LGBTQ+ రాజ్యసభ ఎంపీ కావడం గమనార్హం. మేనకా గురుస్వామి ఆర్జీకర్ రేప్ అండ్ మర్డర్ కేసులో టీఎంసీ ప్రభుత్వాన్ని డిఫెండ్ చేసిన లాయర్. దీంతో టీఎంసీ ఆమెను రాజకీయంగా రివార్డ్ చేసిందని బీజేపీ వర్గాలు విమర్శిస్తున్నాయి. మేనకా గురుస్వామి మాత్రం సమానత్వం, సోదరత్వం, నాన్ డిస్క్రిమినేషన్ విలువలతో రాజ్యసభలో పనిచేస్తానని చెప్పుకొచ్చారు. ఓవైపు బాధితురాలి తల్లి రాజకీయాల్లోకొచ్చి మహిళా భద్రతను ఎజెండా చేసుకోవడం, మరోవైపు కేసులో రాష్ట్రాన్ని డిఫెండ్ చేసిన లాయర్కు రాజ్యసభ సీట్ ఇవ్వడం పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీస్తున్నాయి. ఈ రెండు నిర్ణయాలు 2026 బెంగాల్ ఎన్నికల్లో మహిళా ఓట్లపై ఎంత ప్రభావం చూపుతాయో అని చర్చ సర్వత్రా నడుస్తోంది. బీజేపీ నేత రత్నా దేబ్నాథ్కు అనేక నియోజకవర్గాల్లో తీసుకెళ్తూ మమతా బెనర్జీ పాలనలో మహిళలకు ఎంత అన్యాయం, అవమానం జరుగుతుందో ఎండగడుతూ ఉండగా మమతా బెనర్జీ ఆత్మరక్షణలో పడిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే మమతా వేసిన స్టెప్పు బాధితుల పక్షాన కాకుండా జరిగిన ఘటనకు వివరణ ఇచ్చుకున్న ప్రభుత్వ ప్రతినిధికి పెద్దల సభలో పంపడమనేది జనసామాన్యాన్ని అసహనానికి గురి చేస్తుందన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ వేసిన ఎత్తుగడ సరైందేనని రత్నా దేబ్నాథ్ వెళ్లిన పర్యటనలో జనం పల్స్ చూస్తే తెలుస్తుంది అంటున్నారు పరిశీలకులు. మరోవైపు కేసులు వాదించే సీనియర్ లాయర్ అయిన మేనకా గురుస్వామిని ఏ ప్రకారం క్యాంపెయిన్లో వాడుకోవాలో మమతకు పాలుపోవడం లేదంటున్నారు విశ్లేషకులు. ఈ క్రమంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో రత్నా దేబ్నాథ్ గెలుస్తుందా, బీజేపీ అధికారంలోకి వస్తుందా, మమతా హ్యాట్రిక్కి అవరోధాలు తప్పవా, ఇలాంటి చర్చలే నడుస్తున్నాయి.